హాయ్ అండి. చూసారా, ఇవి మన మిద్దె తోటలో పడినటువంటి కూరగాయలు, ఆకుకూర అండి. వచ్చేయండి మిద్దె తోటకి. ఇక్కడ టమాటోస్ అండి. మీకు పచ్చి టమాటోస్ చూపిస్తూనే ఉన్నాను కదా, చక్కగా ఇప్పటికీ పండినాయండి. ఒకటి ఒకటి రావడం కాదు కానీ ఒక చిన్న ఫ్యామిలీకి మోయినంగా సరిపోతాయి. ఈరోజైతే 1 కిలోకి వచ్చేసినాయి, అంటే అరకిలో అనుకోండిలే. కానీ ఎన్ని వచ్చినాయి అనేది కాదు, కానీ మన పంటను మనం పండించుకొని తిన్నప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అసలు ఆ కలర్ కానీ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏమీ వాడట్లేదు, కేవలం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రమే వాడుతున్నాను నేను. ఇక అంతకు మించి పెద్దగా ఏమీ వేయనండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. చూసారా ఎంత చక్కగా బయట బజార్లో పడినటువంటి కాయల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి, పాడవండి. కంపల్సరీ చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ఇదిగోండి ఈరోజు పెద్ద మందార పువ్వు ఒకటి, చిన్న చామంతి పువ్వు కూడా ఒక 2 పూలు పూసినట్టున్నాయి. వాటిని కూడా కోసేద్దాం. ఇదిగోండి తెల్ల చామంతి. అసలు తోటలో ఇది ఉంది ఇది లేదనుకోకుండా చిన్న చిన్నగా అన్నీ ఇట్లా చూసారా, ఈ కలరు పింక్ ఒకలాంటి పింక్ అండి అది. ఆ కలరు బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి కాగడాలు మనం విపరీతంగా పూసాయి. ఇప్పుడు ఒక 2 మాత్రమే ఉన్నాయి, కట్ చేస్తున్నాను. చూసారా కలర్ ఎంత బాగుందో చామంతి పూలు. ఇదండి ఎల్లో, ఇది గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయి. వీటిని కొంచెం సమ్మర్లో అయితే కొంచెం కాపాడాలి. ఇది పచ్చిమిర్చి అండి. ఇంటికి ఒక్క పచ్చిమిర్చి చెట్లు ఉంటే చాలు. ఎలా అంటే అసలు ఎట్లా లోపల 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 దాంకొని ఉన్నాయి పచ్చిమిర్చి అంతా. కనిపించినట్టుగా ఉండవు, బయటికి మాత్రం చెట్టు గ్రౌండ్గా కనిపిస్తుంది. ఆకులతోటే లోపల వెతికితే ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో ఇలా కోసేసుకోవచ్చు అనమాట. లేదు మనకి రోజు వాడకానికి 1, 2 తెచ్చుకొని చట్నీలకు కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నా వదిలిపెడితే పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలుగా మారి చక్కగా ఇంకో 2, 3 చెట్లు వేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కారానికి సరిపోతాయి అన్నమాట. నేనైతే ఒక 2 చెట్లు మాత్రమే వేశాను, ఇది బాగా పెద్దగా వచ్చింది. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి. మన ఇంట్లో కావాల్సిన డైలీ ఏముంటాయండి, టొమాటోస్, పచ్చిమిర్చి, ఏదైనా వెజిటబుల్, అంతే కదా. వీటిని మనం రోజు మన తోటలోని తీసుకోవచ్చు అనమాట. దీంతోపాటే ఇక్కడ సన్న కనకాంబరాలు ఎన్నో సంవత్సరాలుగా నేను వేస్తున్నాను, చనిపోతుంది, బతకట్లేదు. కొమ్మలు తెచ్చేసి ఈసారి మాత్రం చక్కగా బతికేసి పూలు కూడా పూసేస్తుంది, అది చిన్న కుండీలోనే. ఇక్కడ చూసారా వంకాయలు. ఈ వంగ చెట్టు ఏదో పెయిన్ బంక్ వచ్చినట్టుగా ఉంది, కానీ మంచుకు అనుకుంటున్నాను ఇది. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా కాయలు అయితే కాసేస్తాయి. దీన్ని ఇలా ఈ వంకాయలు కూడా మనం కట్ చేసేసుకుందాం. చూసారా, మనం కొంచెం ఎఫర్ట్ పెడితే చాలండి, మన తోటలో మంచిగా ఈల్డ్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగ హార్వెస్ట్లు చేసుకుంటూ ఉండొచ్చు. వీటితో పాటు కొంచెం పాలకూర కూడా ఉండింది, అది కూడా కోసాను. ఇదిగోండి పాలకూర, టొమాటోలు సరిపోతాయి చక్కగా. 2 డేస్కి అయితే వస్తాయి. పచ్చిమిర్చి, పూలు, వంకాయలు. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. నచ్చిందా? చక్కగా మీరు కూడా మిద్దె తోటలో కానీ లేదా బాల్కనీలో కానీ ఇలా వేసుకొని పెంచండి. మీ పంటని మీరే తినండి, మంచి ఆరోగ్యంగా. మన పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వడం కంటే ఆస్తి ఉండదు కదండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.